హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 500 ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 29 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 54,216 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ అయితే ఒక ఫాల్, ఒక తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్. సో ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్గా చెప్తే చూడండి. ముందుగా లోయెస్ట్ లో వచ్చేసి 54,079, హైయెస్ట్ వచ్చేసి 54,350. సో నేను యాక్చువల్లీ ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్లో కనుక మీరు వన్ డే క్యాండిల్ కనుక చూడండి, వన్ డే క్యాండిల్ అని చెప్పాను. మార్కెట్‌లో సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ బయర్స్ కంట్రోల్ చేసిన యాక్చువల్ నిన్న అయితే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ కింద నిలిచింది. అంటే ఒక డోజీ క్యాండిల్ కింద నిలిచిందనమాట. సో ఈ రోజు మార్కెట్ అయితే మార్కెట్‌లో ఒక బిగ్ ఇదే కనిపించిందనమాట. అంటే మనకు యాక్చువల్లీ నిన్న మనం చెప్పాను క్లియర్‌గా. ఎందుకంటే ఒక బుల్లిష్ క్యాండిల్ కింద నిలిచినా సరే మార్కెట్ సెల్లర్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంది. మార్కెట్ ఎక్కువ ఫాల్ అయ్యే అవకాశాలు ఉందని చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. చెప్తే చూడండి ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నానో. ముందుగా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ 15 మినిట్స్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక ఫాల్ కనిపించింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఫాల్ కనిపించిందో నాకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే, మార్కెట్ ఆబ్వియస్లీ ఫాలో అవుతుందని తెలిసి ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ పెట్టుకున్నానో మీకు క్లియర్‌గా చెప్తా చూడండి. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ మీరు పి వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ ఎక్కువ సెల్లర్స్ దగ్గర నుంచి డామినేషన్ కనిపిస్తుంది. సెల్లర్స్ దగ్గర నుంచి ఫాల్ అనేది కనిపిస్తుంది. మార్కెట్‌లో అయితే ఖచ్చితంగా ఈ రోజు కూడా మార్కెట్ అనేది ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంట్రీ తీసుకున్నాననమాట. మీరు 15 మినిట్స్ క్యాండిల్ గనక చూస్తే చూసారా, మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అయింది. సో నాకైతే టార్గెట్ అయితే ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్. ఇంకా ఎటువంటి ట్రేడ్ ఇక్కడ తీసుకోలేదనమాట. సో మనకైతే ఎప్పుడైతే టార్గెట్ అనేది హిట్ అయిందో ఇంకా మనం అందుకే అనమాట ట్రేడ్ సెటప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అని నేను ముందు నుంచి అదే చెప్పాననమాట. మనం బ్యాక్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలా. మరుసటి రోజు ఈవినింగ్ చేసిన తర్వాత మార్నింగ్ ఓపెనింగ్ ఎలా ఉంటదనేది చూసుకోవాలా. మీరు 3 స్టెప్‌లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్యాప్ అప్ అయితే ఏంటి? గ్యాప్ డౌన్ అయితే ఏంటి? ఫ్లాట్‌గా ఓపెన్ అయితే ఏంటి? ఈ 3 కంపల్సరీ పెట్టుకోండి. ఇందులో కూడా ఉన్నాయి. గ్యాప్ అప్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ఏంటి? బేరిష్ క్యాండిల్ వస్తే ఏంటి? గ్యాప్ డౌన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ వస్తే ఏంటి? బేరిష్ క్యాండిల్ ఒకటి వస్తే ఏంటి? ఫ్లాట్‌గా ఓపెన్ అయితే బుల్లిష్ క్యాండిల్ వస్తే ఏంటి? బేరిష్ క్యాండిల్ వస్తే ఏంటి? ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది. ఏదైనా ఒక 15 మినిట్స్ వరకు ఆగాల్సిందే. ఇవి చూసుకున్న తర్వాతే ఇవి మినిమమ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవి ఫాలో అయితేనే మీరు మార్కెట్‌లో కొంచెం లాంగ్ టైమ్ సర్వైవ్ అవ్వగలరు. ఓకేనా? సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియోలో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే మీకు చెప్పనవసరం లేదు కదా! ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ మార్కెట్ నుంచి సెల్లర్స్ యొక్క డామినేషన్, సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రేపు ఏమైనా బిగ్ ఫాల్ అనేది జరుగుతుందనేది చూద్దాం. సో ఏమైనా ఫాల్ జరిగి ఈ లెవెల్ వరకు ఫాల్ అయితే మాత్రం ఒక మంచి కొలాప్స్ అయితే కనిపిస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే కన్సల్టేషన్ తర్వాత ఒక ఫాల్ అనేది ఇంకా హ్యూజ్‌గా ఫాల్ అవ్వచ్చు. 50,000 లెవెల్ వరకు కూడా ఫాల్ అయిపోవచ్చు. చెప్పలేమనమాట. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.